నారాయణమ్మ నేనడు బాబా జయలాగు కొత్త బాబా ఎగలాగు చూడడానికి వచ్చారమ్మా సిల్వ సూత్రాలు చెప్పండమ్మా నేను ఆరుగురిని కన్నానమ్మా నువ్వే కన్నావు కనలేదేటి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరైనా కన్నారంటే ఆరుగురిని ఆ ఊర్లో కన్నారా బాబు ఇంటి వెనకాల కుక్క నా గుంజక తినేసుకున్న నీకేం తెలుస్తుంది కన్నా తల్లికి తెలుస్తుంది బిడ్డల బాధ ఏంటో అయ్య బాబోయ్ ఎంత బాధపడు లేరమ్మా ఎంత బాధపడా సైట్ ఇది అమ్మ బొమ్మ అంటది నా సైట్ ఏం చేద్దా నా సైట్ ఏం చేద్దా ఏం చేశాక నేనన్నాను ఏమన్నావే పిల్ల 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 పడుకుంటే కారం గదిలో కాజా తిట్ట పెట్టా కాజా తిట్టం కాదే బాబా తోటలో పెద్ద బొబ్బరి చెట్టు ఉంది పంచి బొబ్బరిగా కూర్చుకుని తిన్నాం అనుకో అన్న బానన్నావు అన్నానా సైట్ ఏం చేసింది మరి అమ్మ నా సైట్ ఏం చేసింది అనుకున్నా చేసావే పచ్చి బొబ్బసి కదంటే నోరంతా పొక్కుపోద్దని ఒకరుకుంటదని బియ్యం పెట్టిన మొక్కేసుకుని తిన్నాను పండు బొబ్బసికి దీని చిత్రం ఎలా ఉంది తెలుసా ఎలాగుంది వండుకున్న అమ్మ తింటం మానిందా వచ్చిన అమ్మ కట్టం మానిందని అప్పుడు నుండి తీసుకోవాలి అమ్మ బొమ్మడతా నా సైతు దేవుడు తట్టుకో దేవుడు తట్టుకో నా సైతు అమ్మాయి మొన్న ఏం జరిగింది తెలుసా ఏం జరిగింది పుట్టింటోళ్ళే బాబా పుట్టింటోళ్ళే వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు గారు ఏం చేశారు తెలుసా నా సైతు కొడుకు సెలవు కోసమని అమ్మాయి 7 కేజీలు శివుడు పంపారు ఎంతమంది పోజేస్తా శివుడి ఎంతమంది ముక్కులో పోజేస్తావే శివుడు శివుడు కాదు బాబా శివుడు అన్నాడా శివుడి కాదు శివుడిది కావాలి అదే నేను అన్నది నేను అన్నాను అదే శివుడు కావాలి అమ్మాయి కంచం మూవీలో పెట్టారంట బాబా కేజీకి పెడితే కంచం మోగాలంట కేజీ కొండెట్టారు కొండెట్టి తినా సైతం ఏం చేసేది తెలుసా అంగా ఆంటీ గారికి గాని ఇంకా వెనకాల ఉన్న చూపున చూడు మా చెల్లి సిస్టర్స్ ఆంటీ ఆరగన్న పెట్టుకుంటే దీని కొడుకు సభ కోసం పెట్టుకోవడం మానేసి ఈయన సైతం ఏం చేయండి తెలుసా అలాగే వెళ్ళి మూలగదిలోకి వెళ్ళమ్మా ఆ తొలి పేరుకు కూర్చుని ఉండ మీద ఈయన సైతి తెలిసింది నా సైతి తోడుకోవాలగా తోడుకోవాలగా చిన్న ముక్క అట్లేదు నా సైతి పోయి తీసి కప్పేసింది బాబా
చిన్న మాట ఏంటి బాబా ఇదిగో పైన కూర్చుందమ్మా ఆవిడి వద్దాం ఇదిగో వద్దాం అనుకుంటుంది వచ్చేస్తున్నా బాబు ఉండగా అయిపోతుంది అవును కూర్చున్నా మనిషి కూర్చుని కింద దిగిపోతుంది మరి గోడ ఏమో అడ్డంగా ఉందేమో గోడ అడ్డంగా ఉందో దిగలేక అవునండి ఇదిగో ఎద కూర్చుంది ఆవిడి గడ్డ మీద చేసుకుని వెళ్ళా గోక్కుంటుంది ఆవిడ వద్దాం అనుకుంటుంది లేద్దాం అనుకుంటుంది బాబు ఉండగా అయిపోతుంది పెడితే పెళ్లి కొడతా పెట్టకపోతే అలాగే ఆయన నా తల్లి బాధపడతా ఉంది ఎప్పుడైతే బాధపడతా ఉందో నా తల్లి అంటుందట బాబు నేను ఆరుగురు కొడుకుల్ని నేను కన్నాను కొడుకులు పెరిగేటి దెయ్యమో ఎవరు నాకు పడ్డాదు సన్నాస పిండామా నాకు పడ్డాదు తల్లి బాధపడతా ఉందట కడుపులో ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామి నా తల్లికి సమాధానం చెప్తున్నాడు ఎలాగా ఏమంటున్నాడా ఏమని అమ్మ పేరుమదేవి జనవాకేరా తల్లి అమ్మా పేరుమదేవి నేను దెయ్యాన్ని కాదమ్మో దేవుంటే నేను తల్లి దెయ్యాన్ని కాదమ్మా దెయ్యాన్ని కాదమ్మా దేవుణ్ణి నేను అమ్మా పేరుమదేవి నేను పోతాని కొట్టేటే బుద్ధిమంతున్నమ్మా భగవంతా తల్లి కలిపి వస్తానమ్మా ఆరుగురన్నదమ్ములకి పేరు తెస్తానమ్మా తమ్ముడిని వెళ్తాను నీ పేరుకి 20 లోకల్లో పాదుకోదరి కింద చేస్తాను అలాగే స్వామి ఎక్కడ ఉన్నాడండి దశమి నాడు శనివారం అనగా స్వామి ఎక్కడ జనవలతున్నాడు పోయిందా చూడండమ్మా మన కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మలవుతాడు కాబట్టి కూర్చున్న వారు పైకి లెగిసి ఆళ్ళకున్న చెప్పులు విడిసి గోవింద నామం స్మరించాలి గోవింద ఏడుకొండల స్వామి వెంకటరమణ వాడపిల్లి వాస శ్రీ వెంకటేశ దేవి గోవింద జన్మాలవుతుంటే స్వామంతా హంగామైపోతుంటే పల్లంతా రగిలి ముగ్గురు అందమైపోతుంటే భూదేవి తల్లంతా ఎక్కడ జరుగుతుంటే ఆకాశమంతా సాగింది భూదేవి తల్లంతా ముగ్గెట్టినట్టుంది ముగ్గెట్టినట్టుందట స్వామి జన్మలవుతుంటే ఆయన
మొలతాడు దొట్టు కట్టే ఆ. నాయన ఓయ్. స్వామి జన్మలవుతుంటే ఆ. నువ్వు ఒట్టాగారే సరకాలే కట్టరమన్న ఏమో ఎండి కాగాడారు ఎరుగుతున్నాయి స్వామి పుట్టగానే సిలకాలే కడరమణ ఎండెక్కగడాలో వెలుగుతా ఉన్నాయో స్వామి జన్మాలైనప్పుడు పుట్టినాయి అంటే ఎండి కాగడ వెలుగుతా ఉన్నాయి కంచి కాగడ కాలుతా ఉన్నాయి అందుకే ఇది కోలన్నారు కోల సంబరం అన్నారు అవునండి. నాయనా. ఆ. స్వామి జన్మాలవుతుంటే ఆ. మహానుభావుడు ఆ. ఓరెక్కన్నా పుట్టిన ఏడి గడియల కండో మరి ద్వారక పట్నారు మంగమ్మ పుట్టిందో ఎంకన్నా పుట్టిన ఏడెక్కడయ్యమ్మ. దొరగా పట్నార మంగమ్మ పుట్ట. మంగమ్మ పుట్టిన మరి ఏడి గడియలకు మరి ఢిల్లీయా పట్నారు బివ్విన మంగమ్మ పుట్టిన ఏడెక్కడయ్యమ్మ. దొరగా పట్నార భువమ్మ పుట్ట. మహానవాడు ఏడుకొండలవాడు జన్మాలైన ఏడి గడిగిన ద్వారకా పట్నాన అరివేలు మంగాదేవి జన్మించింది ఆ. మంగాదేవి జన్మించిన ఏడి గడిగిన ఢిల్లీ పట్నం నవాబులమ్మాయి ఆ. ఆవిడే తురకలమ్మాయి ఆ. బివీనాచారమ్మ జన్మలైంది ఆ. జన్మాలైన తర్వాత ఆ. మంగాదేవి శిలికెత్తులు 101 మంది జన్మలయ్యారు ఆ. 101 మంది జన్మలైన తర్వాత ఆ. మంగాదేవి తమ్ముడు గారు 7000 పింగళ రాజు జన్మలయ్యారు ఆ. ఎప్పుడైతే జన్మలయ్యారు ఓయ్. స్వామి కట్టని దేవాన దేవతలల్లా పువ్వుల వర్షం కురిపించారు ఆ. ఎప్పుడైతే కురిపించారు ఆ. స్వామి జన్మలవుతుంటే ఆ. నీకు ఉయ్యాలో బాలులు గోయిందా అన్నారు నీకు అద్దాలో బాలులు గోయిందన్నారు పగేటి పసుపాల గోయిందా అన్నారు నీకు ముగ్గోసిన బాలాలే గోయిందన్నారు గోవింద గోవింద అంట గోవిందనామాలు ఏర్పడ్డాయట ఆ. ఆనాడి కన్నా తల్లి పేరుదేవి పురుడు దానం చేయించడానికి ఆ. స్వామి వెంకటరమణ చిన్నతనం మీద ఆ. కోరి మొగాల పోటేసి భూమి దద్దారిల్లు మొగాలు పోటేస్తే భూమి దద్దరిల్లిందట ఆ. గంగాదేవి పైకి వచ్చింది ఆ. కన్నా తల్లి పేరుదేవి పురుడు దానం ఇస్తున్నటండి ఆ. కన్నా తల్లి పేరుదేవి గారి ఆ. బాలసుందరకెళ్ళి పన్నీరు తెచ్చి ఆ. ఈ కాయ మాకాయ సస్యవేలామణి, కాయ జాపత్రి నగలు పెట్టి నీళ్తానా యజ్ఞా చేయించారు. నీళ్తానా సకమ చేయించారు. చెట్ల కింద నీరుగాసారు. కడప చెట్ల కింద దాగులేశారు. వారింట ఉన్నదంట ముత్యాలు కుంపడ ముందుకు తీసి ఆ. పాలగాసి ఓ. మహానుభావుడికి ఆ. 12 శేఖలు తులసి మండల తొట్టుగాయించి ఆ. వాళ్ళు ఉయ్యాల తొట్ల పోసి ఆ. చంద్ర మండలానికి శేఖలేసి ఆ. వాళ్ళు జోల పాటలు పాడతారు పోయిందా